శుభోదయం అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. చేస్తున్న పనులు ఆకస్మికంగా ఆగిపోవటం, మంచి ఉద్యోగం, చక్కని ముఖ సౌందర్యం ఉన్నా పెళ్లి కాకపోవటం, సంసారంలో చిన్న చిన్న వాటికే పెద్ద పెద్ద గొడవలు, ఎప్పుడూ ఆరోగ్య సమస్య వెంటాడుతుండటం, ఇలాంటివన్నీ జాతకరీత్యా జరుగుతుంటాయి. నిత్యం మనకు జరిగే మంచి చెడు అన్ని గ్రహాలు ఇచ్చే ఫలితాలే. ఈ సమస్యలను దూరం చేసుకోవటం ఎలా? అన్నింటా అభివృద్ధి కోసం ఏం చేయాలి? వీటన్నింటికీ చక్కని పరిష్కారం చూపేందుకు భవిష్యాచార్య డాక్టర్ నరసింహాచార్యులు గారు మనతో పాటు వాళ్ళ స్టూడియోలో ఉన్నారు. మీకు మీ జాతకం గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఉంటే పైన డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కు కాల్ చేయండి. నమస్తే అండి డాక్టర్ నరసింహాచార్యులు గారు. అయితే ముందుగా ఇవాళ ఉన్న శుభ సమయాల గురించి మాకు మా ప్రేక్షకులకు వివరించండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీరాజమాత్రే నమః. జీ 24 గంటల ప్రేక్షకులకి అదృష్ట శుభోదయం. ఈరోజు శ్రీ నందనామ సంవత్సరం పుష్యమాసం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, దశమి సోమవారం. ఈరోజు రాత్రి 11:26 వరకు, కృత్తికా నక్షత్రం రాత్రి 3:51 వరకు, అట్లాగే వర్జం మధ్యాహ్నం 2:15 నుంచి 4:06 వరకు, రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:42 నుంచి 1:27 వరకు, అట్లాగే తిరిగి 2:57 నుంచి సాయంత్రం 3:42 వరకు. ప్రతిరోజు ఈ అదృష్ట కార్యక్రమంలో మీరు కోరుకున్నటువంటి శుభ సమయం ఉదయం 9:15 నుంచి 10:11 వరకు, సాయంత్రం 5:36 నుంచి 6:32 వరకు. ఈ శుభ సమయంలో మీ ఆరాధ్య దైవాన్ని, మీ ఇంటి దైవాన్ని ఆరాధించి ఎవరైతే మనస్సంకల్పితంతో ఇంట్లో గృహంలో పూజాది కార్యక్రమాలు చేసుకుంటారో వారికి ఈ రోజంతా కూడా శుభ సమయంగా మనం చెప్పవచ్చు. రైట్ అండి, మనతో మాట్లాడడానికి రాజమండ్రి నుంచి దేవి అంబిక గారు కాల్ చేస్తున్నారు. దేవి అంబిక గారు, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. నా పేరు దేవి అంబిక అండి. నేను 1985 మార్చి 20వ తారీఖు రాత్రి 9:50 నుంచి 10 మధ్యలో పుట్టానండి. దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? దేవి మ్యారేజ్ గురించి అండి. దేవి గారు 85లో పుట్టడం జరిగింది. సాధ్యమైనంత వరకు వీరికి ఒక 6 నెలల క్రితం, అంటే శ్రావణ మాసంలో వివాహం జరగాలి. అది ఎందుకో మరి చేతి దాకా వచ్చి వెనక్కి వెళ్ళింది. 1-2 చూశారు, కానీ అవి అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు కూడా వెనక్కి వెళ్ళిన అవకాశాలు ఉన్నాయి. దేవి గారు అలా వెళ్ళినాయా? అవునండి, వెళ్ళాను. సరే, మీకు వివాహం అయ్యే సమయం ఈ సంవత్సరం శ్రావణ మాసం బహుళ సప్తమి రాత్రి 1:26 సమయంలో మంచి లగ్నంలో వివాహం అవుతుంది. ఆ అబ్బాయి యొక్క పేరు రూపి. అమ్మా, ఎటు దిశగా అవుతుంది? ఎటు దిశగా అవుతుందంటే మీ పెళ్లి కొడుకు మీ ఊళ్ళోనే సంఖలో పిల్లాన్ని కూడా ఊర తిరుగుతున్నట్టుగా ఉంది. మీరు గట్టిగా దృష్టి పెడితే వారం రోజుల్లో మీకు సంబంధం కుదురుతుంది శ్రావణ మాసంలో. అంటే ఇక్కడ శ్రావణ మాసం వరకు పెళ్లి చేసుకోకుండా ఉండటం బెటర్ అండి. కాబట్టి శ్రావణ మాసంలో వచ్చేటువంటి బహుళ సప్తమి రోజున కన్యాలగ్నంలో వివాహం అవుతుంది. కంగారు పడద్దు. అబ్బాయి పేరు 3 అక్షరాలు రూపేష్ అనే పేరుతో అవుతుందండి. రైట్ అండి, మాతో మాట్లాడడానికి హైదరాబాద్ నుంచి జ్యోతి గారు కాల్ చేస్తున్నారు. జ్యోతి గారు, డాక్టర్ నరసింహాచార్యులు గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, నమస్కారం సార్. నమస్కారం అండి. మా బాబు సతీష్ అండి, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బైపీసీ. చెప్పండి. అయితే ఫర్దర్ సీటు మెడిసిన్ గురించి వస్తుందా రాదా? డేట్ ఆఫ్ బర్త్ 1994 జనవరి 26 జనవరి మధ్యాహ్నం 1:43 రోజు ప్రోగ్రామ్ చూస్తున్నారమ్మా మీరు? ఇది అదృష్టం ప్రోగ్రామ్ చూస్తున్నారా? అదృష్టం చూస్తున్నామండి. మరి సమస్యలు చూడండి. నేను సమస్యలు చెప్పకూడదు కదా, చూస్తుంటే సమస్య చెప్పకూడదు కదా. చెప్పలేను. అది సో దయచేసి ఎవరు కూడా సమస్యలు చెప్పొద్దు. సమస్యలు చెబితే అది జ్యోతిష్ శాస్త్రం కాదు. కాబట్టి మీరు అడిగారు కాబట్టి ఒక మాట చెబుతున్నాను. సాధ్యమైనంత వరకు మీ బాబుకి మెడిసిన్ సీటు ఒకంత ఇబ్బందికర వాతావరణమైన సంబంధమైనటువంటి కోర్సులో మాత్రం అతను రాణించగలుగుతాడు. ప్రభుత్వ రంగ ఉద్యోగంలో సెటిల్ అయ్యే అవకాశాలు బలంగా ఉన్నాయి. అయితే మీరు డాక్టర్కి ఉద్యోగం కావాలని మీరు కనుక ప్రధానంగా కనుక కోరుకున్నట్లయితే ఒక 11 బుధవారాలు గణపతి ఆరాధన చేయండి. అట్లాగే మేధిని సరస్వతి ఉపాసన మంత్రం చేయించండి. తప్పనిసరిగా అనుకూలం అవుతుందని చెప్పవచ్చు.
రైట్ అండి, మనతో మాట్లాడడానికి విజయవాడ నుంచి మంజుల గారు కాల్ చేస్తున్నారు. మంజుల గారు, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం అండి. ఉదయం 14/8/1968 అండి. ఉదయం 6:10 తమిళనాడులోని పట్టుకోట అనే ఊరండి. పేరు స్వామినాథన్ అండి. స్వామినాథన్. అవును సార్. ఇప్పుడు ఇంతగా ఆయన నాథుడు అయ్యాడా స్వామి అయ్యాడా? ఏంటండి? స్వామినాథన్ అండి పేరు. స్వామినాథన్ అయ్యాడు ఇప్పుడు మీకు? అవునండి. స్వామినాథన్ గారి యొక్క ఆలోచన విధానం స్వతంత్ర భావాలు కలిగిన వ్యక్తి. తనలో ఉన్నటువంటి ఆలోచనలను బయటకు చెప్పకుండా చేసేటువంటి పని పూర్తయ్యే వరకు కూడా తెలియపరచడు. తద్వారా కొంత ఆర్థికంగా గృహ పరంగా ఇబ్బందులు వస్తున్నాయి. అనారోగ్యమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా తాత్సారం చేస్తున్నారు. సాధ్యమైనంత వరకు ఆయన అభివృద్ధి సమయం ఈ నెల 27వ తారీఖు నుంచి అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు అండి. రైట్ అండి, మనతో మాట్లాడడానికి కడప నుంచి నాగముని రెడ్డి గారు కాల్ చేస్తున్నారు. నాగముని రెడ్డి గారు, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. హలో హలో నాగముని రెడ్డి గారు. 22/6/1962. ఏంటండి? 22/6/1962 పుట్టినరోజు. సో మునిరెడ్డి గారు యొక్క అదృష్ట రీత్యా మనిషి భావావేశాలు కలిగిన వాడు. సో ఆవేశం ఆయనకు ఆభరణంగా ఉండే అవకాశాలు బలంగా ఉన్నాయి. అయితే ఆవేశం అనేటువంటిది కేవలం ఎటువంటి ఆవేశము అని అంటే అధర్మాన్ని చూచి దానికి ఇబ్బంది పెడితే మాత్రం ఆయన ఒప్పుకోడు. మాట కట్టుబడి ఉండే వ్యక్తి. అటువంటి వ్యక్తి సుమారు ఒక 3 సంవత్సరాల నుంచి కొద్దిగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటే ఏ రంగంలో కూడా ఎంత పెట్టినా కూడా తిరిగి వచ్చే అవకాశాలు బలం కడతలేదు. సో ఈ నాగమోహన్ రెడ్డి గారికి రియల్ ఎస్టేట్ వ్యాపార రంగం అనుకూలంగా ఉంటుంది. అంటే భారీ గృహ నిర్మాణాల వైపు కనుక వెళ్ళినట్లయితే అనుకూలంగా ఉంటుంది. సాధ్యమైనంత వరకు మార్చి 14వ తారీఖు నుంచి 7 సంవత్సరాల అనుకూల సమయం అని చెప్పొచ్చు అండి. ఓకే, రైట్ అండి, మనతో మాట్లాడడానికి హైదరాబాద్ నుంచి లక్ష్మి గారు కాల్ చేస్తున్నారు. లక్ష్మి గారు, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. అండి 8/11/86 రాత్రి 10:06 హైదరాబాద్. మా అమ్మాయి పేరు శ్రవంతి అండి. వివాహం గురించి. అమ్మా దయచేసి ఎవరు కూడా సమస్యలు చెప్పొద్దు అని చెప్పి నేను క్షమించండి గురువు గారు. ఎందుకంటే నన్ను తీసుకెళ్లి మళ్ళీ ప్రశ్నశాస్త్రంలో పెట్టకండి. ఇది పూర్తిగా ఫ్యూచరాలజీ. ఇది దయచేసి మీ పాప యొక్క వివాహము అనేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టయితే ఐటీ రంగంలో ఉండేటువంటి అబ్బాయితో వివాహం అయ్యే అవకాశాలు బలంగా ఉన్నాయి. అతని పేరు సాధ్యమైనంత వరకు చైతన్య అనేటువంటి వివాహం పేరుతో అవుతుంది, 3 అక్షరాల పేరుతో అవుతుంది. కార్తీక బహుళ షష్ఠి వెళ్ళినటువంటి సప్తమిలో అమ్మాయికి వివాహం అవుతుంది. సాధ్యమైనంత వరకు మీరు ఆ డేట్ చూసుకుని కార్తీక మాసం అంటే నవంబర్ నెల అవుతుంది. కార్తీక మాసం బహుళ సప్తమి, షష్ఠి వెళ్ళిన సప్తమి రాత్రి 8:46 ముహూర్తానికి వివాహం అవుతుంది. మీరు వెడ్డింగ్ కార్డులు వేయించుకుని రెడీగా ఉండండి. రైట్ అండి, మనతో మాట్లాడడానికి కర్నూలు నుంచి వీరభద్రాచారి గారు కాల్ చేస్తున్నారు. వీరభద్రాచారి గారు, నరసింహులచార్యులు గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, నమస్కారం గురువు గారు. నమస్కారం అండి. నా పేరు వీరభద్రాచారి. 1973 25 మే సార్. అనురాధ నక్షత్రం 3వ పాదము, వైశాఖ పౌర్ణమి. చాలా విషయాలు చెప్పి తెలియపరిచారు మా అదృష్ట కార్యక్రమానికి. సో అనురాధ నక్షత్రంలో పుట్టిన మీకు గత నెల నవంబర్ 15వ తారీఖు నుంచి అనుకూల వాతావరణంగా ఉండాలి. కానీ అనుకున్న పనులు వెనక్కి వెళ్లిపోవడం, కుటుంబంలో చిన్న చిన్న ఇబ్బందికర వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. సో ఖర్చు అధికంగా అవుతుంది. మీ ఇంటికి నైరుతి భాగం పెరిగి ఉన్నట్టుంది. తప్పనిసరిగా మీరు వాస్తు లోపాలు చేసుకోండి. ఇంకా అవకాశం ఉంటే తెల్ల జిల్లేడు మొక్క ఎక్కడైనా అవకాశం ఉంటే ఇంటి మధ్యలో, ఇంటి మొదట్లో, ఇంటి ఎదురుగా కొంతకాలం పెంచండి. 22 రోజులు తీసేయండి. తద్వారా మీకు మంచి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. ఓకే అండి, మనతో మాట్లాడడానికి హైదరాబాద్ నుంచి శ్రావణ కుమారి గారు కాల్ చేస్తున్నారు. శ్రావణ కుమారి గారు, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. నా పేరు శ్రావణి కుమారి. నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 17/10/1992. 92లో పుట్టినటువంటి శ్రావణ కుమారి తాను ఎంచుకున్నటువంటి రంగంలో కొంత ఇబ్బందికర వాతావరణంగా ఉంది. ఊహించినటువంటి జీవితాన్ని లో ఇప్పుడు చూసినట్లయితే చాలా మార్పులు కనబడుతున్నాయి. అంటే మొట్టమొదటి విద్యా వ్యవస్థలోనే మీరు మొట్టమొదటి చేసినటువంటి ప్రయత్నాలు అనుకూలం కాదు. సాధ్యంతో మీరు ఐటీ రంగంలో ఉండాలి. ఐటీ రంగం వైపు కనుక వెళ్ళినట్లయితే అనుకూల వాతావరణంగా ఉంది. ప్రస్తుతం ఏం చదువుతున్నారమ్మా మీరు? అలా శ్రావణి గారు. సో సాధ్యమైనంత వరకు ఐటీ రంగంలోనే నిలబడే అవకాశాలు బలంగా ఉన్నాయి. తప్పనిసరిగా ఆ దిశగా ప్రయత్నాలు చేయండి, మీకు మంచి ఫలితాలు ఉంటాయి. ఓకే అండి, మనతో మాట్లాడడానికి హైదరాబాద్ నుంచి విష్ణు గారు కాల్ చేస్తున్నారు. విష్ణు గారు, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి.
హలో విష్ణు గారు. హలో మాట్లాడండి, గురువు గారు ఉన్నారు. హలో చెప్పండి అయ్యా. సార్ మాది 9/10/1988 సార్ మాది 9/10/1988. 1988 లో పుట్టినటువంటి విష్ణు అనేటువంటి ఈయనకి అంటే వీరి యొక్క నక్షత్రానికి తగినటువంటి పేరు కాదని చెప్పవచ్చు. సో ఇక్కడ నలుగురితో కలవలేకపోవడం, మౌనంగా కూర్చోవడం, ఒంటరితనం చేసుకోవడం, జీవితంలో ఒక అంటే ఎడ్యుకేషన్ సమయంలో ఒక చిన్న మనసుకు ఒక చిన్న విఘాతం జరిగింది. దాని నుంచి ఈ రోజు ఆయన బయటపడే అవకాశాలు ఇంకా పూర్తి కనబడతలేదు. అయితే ఇక్కడ అభివృద్ధి విషయాన్ని ప్రధానంగా చూసినప్పుడు ఒక 6 నెలల క్రితం నుంచి జీవితం నిలదొక్కడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ నిలదొక్కునేటువంటి ప్రయత్నాల్లో వచ్చే ఒడిదుడుకులు కొద్దిగా మీరు ఓపిక పట్టినట్లయితే ఫిబ్రవరి 16వ తారీఖు నుంచి మీకు 17 సంవత్సరాల పాటు అనుకూల కాలంగా ఉంది. ఫిబ్రవరి 16వ తారీఖు వరకు మీకు ఎన్ని శనివారాలు వస్తాయి, ఎన్ని శనివారాలు శ్రీ వెంకటేశ్వర దర్శనం చేసుకోండి. తద్వారా మీకు మంచి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. రైట్ అండి గురువు గారు. మరిన్ని కాల్స్ తీసుకుందాం ఒక చిన్న విరామం తర్వాత. అదృష్టం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. అదృష్టం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. రైట్ అండి గురువు గారు, అయితే ఈ రోజుకున్న విశిష్టత ఏంటంటే? ఈరోజు సోమవారం, ఈశ్వరార్చనకు అత్యంత యోగ్యమైనటువంటి కాలం. ఈరోజు ఎవరైతే గంగాజలంతో గాని, విభూతితో గాని, బెల్వపత్రాలతో గాని, అట్లాగే జిల్లేడు పూలతో గాని ఎవరైనా ఈశ్వరాభిషేకం కనుక ఆరాధించినట్లయితే వారికి విశేషమైనటువంటి మానసిక ప్రశాంతత వస్తుంది. ఈరోజు అన్ని రంగాల వారికి కూడా అనుకూలమైన కాలం. క్రయ విక్రయాలకు అనుకూలమైన కాలం. మోటార్ రంగం వారికి మళ్ళా లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. అయితే ఇక్కడ ఉద్యోగస్తుల ఒత్తిడి, ఎందుకంటే ఆదివారం అంతా రెస్ట్ తీసుకుని సోమవారం కొద్దిగా లేటుగా వెళ్లే సమయంలో కొద్దిగా అధికార ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. విశేషించి రాజకీయ విశ్లేషకులకు ఈ రోజు ఆచితూచి మాట్లాడటం అంతా విశేషం. అట్లాగే నూతన వాహన యోగ ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఈ రోజు సాధ్యమైనంత వరకు ప్రయాణాలు చేసేటువంటి వారు ఒకంత కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అట్లాగే నేషనల్ హైవే కర్నూలు బెంగళూరు హైవేలో, అట్లాగే విజయవాడ హైవేలో, ఇటు మెదక్ నుంచి పటాన్చెరు వెళ్లేటువంటి ప్రాంతాల్లో వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. విశేషించి కరీంనగర్ లో యాక్సిడెంట్లు జరిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. విశేషించి ఈ రోజు ప్రతి ఒక్కరూ కూడా శివారాధన చేయండి. శుభ సమయంలో ఈశ్వరుని యొక్క ధ్యానం చేయండి. తప్పనిసరిగా మీ ఈ రోజంతా ఆనందమయమైన రోజుగా మారుతుంది అని చెప్పవచ్చండి. ఓకే అండి, మనతో మాట్లాడడానికి హైదరాబాద్ నుంచి శైలజ గారు కాల్ చేస్తున్నారు. శైలజ గారు, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. నా పేరు శైలజ అండి. చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 1/6/69, మధ్యాహ్నం 2:15 to 2:45 మధ్యలో అండి. 69 లో పుట్టినటువంటి శైలజ గారి యొక్క పుట్టినటువంటి డేట్ కి గాని, ఆ నక్షత్రానికి గాని, వారి పేరుకి గాని సంబంధం లేదు. మొట్టమొదటి పెద్దలు పెట్టినటువంటి పేరు అలా కంటిన్యూ చేసుకొస్తూ ఉన్నారు. విశేషం, చదువుకున్న చదువు నిష్ప్రయోజనమైంది. ఏ పని చేసినా కూడా అనుకూల వాతావరణం లేకపోవడం, వైవాహిక జీవితంలో ఆనందాది సమయం ఉన్నా కూడా ఏదో ఒక సంతానం రీత్యా కొంత ఇబ్బందికర వాతావరణంగానే ఉంది. యజమాని యొక్క ఆలోచన విషయంలో మీరు ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా సున్నితంగా ఆలోచించే మనస్తత్వం ఉంది. మాట అంటే పడేటువంటి స్వభావంగా కనబడతలేదు. సాధ్యమైనంత వరకు మీకు ఈ నెల 27వ తారీఖు నుంచి అనుకూల వాతావరణం ఉన్నప్పుడు కూడాను 26వ తారీఖున మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు బయటకు రాకుండా ఇంటికే పరిమితం అవ్వండి. తద్వారా మీకు గ్రహ స్థితులు మారుతున్నాయి కాబట్టి ఆ 26వ తారీఖు మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకుని బయటకు రాకుండా ఉండటం విశేషం. 27వ తారీఖు నుంచి మీకు సుమారు 3 సంవత్సరాలు 6 మాసాలు అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చండి. ఓకే అండి, మనతో మాట్లాడడానికి విజయవాడ నుంచి భార్గవ్ మోహన్ గారు కాల్ చేస్తున్నారు. భార్గవ్ మోహన్ గారు, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, నమస్తే అండి. చెప్పండి. నమస్తే గురుగారు. చెప్పండి. 10/2/1991 అండి. 1991 10/2 అండి, అర్ధరాత్రి 2 గంటలకి 11వ తారీఖు అవుతుంది. మీరు విజయవాడలో ఉంటున్నారా, హైదరాబాద్ లో ఉంటున్నారా? విజయవాడ అండి. విజయవాడలో ఉంటున్నారు. తప్పనిసరిగా ఈ రోజు ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడాను సాయంత్రం 5:35 నుంచి 6:32 నిమిషాలలోగా మీరు ఎన్ని పనులు ఉన్నప్పుడు కూడాను 1 కేజీ వడ్లు ఎర్రగుడ్డలో కట్టుకుని తీసుకుని వెళ్లి కృష్ణానదిలో వేసి స్నానం చేయండి. 7 గంటల నుంచి మీకు అదృష్టం అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ఓకే అండి, మనతో మాట్లాడడానికి విజయవాడ నుంచి వాసవి గారు కాల్ చేస్తున్నారు. వాసవి గారు, నరసింహలాచార్యులు గారు ఉన్నారు, మాట్లాడండి.
హలో హలో వాసవి గారు చెప్పండి. 11/6/91 అండి. 11/6/91 వాసవి. ఓకే. వాసవి రమ్య. వాసవి గారి యొక్క 91 డేట్ ఆఫ్ బర్త్ గానీ పుట్టినటువంటి సమయాన్ని గానీ ప్రధానంగా చూసుకున్నప్పుడు జీవితంలో ఏదో ఒకటి కోల్పోయినట్టుగా ఉన్నారు. అయితే ఇక్కడ ఈ కోల్పోయినటువంటి ఆనందాన్ని అంటే ఇక్కడ ఈ ఆనందం ఎలా వస్తుందంటే కేవలం సంపాదన ఉంటే రావడం కాదు, లేకపోతే జీవితం ద్వారా రావడం కాదండి. మానసికంగా మొదటి నుంచి మీరు ఎంతో ఉత్సాహంగా అల్లరిగా పెరిగిన వ్యక్తి ఈరోజు ఒక నిబంధనలతో ఒక గట్టి పట్టుదలతో ఉన్నటువంటి జీవితంలో నడుస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడాను అంటే కొన్ని విషయాలను ఈ రకంగా మేము చెప్పలేకపోయినప్పటికీ సున్నితంగా ఒక మాట చెబుతున్నానండి. జరిగినటువంటి దానిని మరలా తిరిగి పునరంకితం కాకుండా జరగవలసినటువంటి జీవితాన్ని ఒక ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేయండి. మీరు మంచి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలు ఈ రోజు మీరు నిలబడగలిగారు. మీకు అదృష్టమైనటువంటిది ఉగాది వెళ్ళిన తర్వాత అనుకూలంగా ఉంటుంది. ఉగాది వరకు మీరు సోమవారాలు నియమాలు పెట్టుకుని ఈశ్వరార్చన చేయండి, మీకు మంచి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు అండి. ఓకే అండి, మనతో మాట్లాడడానికి నెల్లూరు నుంచి శ్రీనివాస్ గారు కాల్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం చెప్పండి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు చెప్పండి. సార్ నాయుడుపేట నుంచి ఫోన్ చేస్తాను నేను. చెప్పండి. శ్రీనివాస్ 1980 ఫిబ్రవరి 2 98లో పుట్టారు. ఫిబ్రవరి 2 98లో పుట్టినటువంటి శ్రీనివాస్ గారి యొక్క అదృష్టాన్ని మనం పరిశీలించినప్పుడు ఇంకా పూర్తిగా ఆయన బాధ్యతాయుతమైనటువంటి జీవితానికి ఇంకా పూర్తిగా రాలేదు. ఇంకొక 3 నెలల వరకు ఆయనకు అనుకూల వాతావరణం కాదు. యాక్చువల్గా ఈయన ప్రభుత్వ రంగ ఉద్యోగ ప్రయత్నాలు కనుక చేసి ఇటువంటి లంచాలు పెట్టకుండా కనుక ముందుకు వస్తే తప్పనిసరిగా మీరు ఆ రంగంలో స్థిరపడే అవకాశం ఉన్నాయి. మామూలు ప్రభుత్వ రంగ ఉద్యోగం కోసం ఎదురు చూడకుండా ఏదైనా చిన్న చిన్న రంగాల కనుక ప్రయత్నం చేసినా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. మీకు అదృష్టం ఉన్నటువంటిది ఉగాది వెళ్ళిన తర్వాత అనుకూలంగా ఉంటుంది. ఉగాదిలాగా మీరు ఎటువంటి ప్రయత్నాలు చేసినా అది నిష్ప్రయోజనం అవుతుంది. కాబట్టి ప్రయత్నం చేయండి. అనుకూలంగా ఉంటే మీరు యథావిధిగా జీవితం ముందు సాగించండి. కానీ మీరు ఏప్రిల్ తర్వాత మాత్రం అనుకూల వాతావరణం ఉందని చెప్పవచ్చు అండి. ఓకే అండి గురుగారు, అయితే ఇవాళ జన్మించిన వారి జాతకం ఎలా ఉంటుంది, వాళ్ళ భవిష్యత్ గురించి ఏమని చెప్పండి. ఈ రోజు పుట్టిన వారి యొక్క నక్షత్రం కృత్తికా నక్షత్రంలో పుడుతున్నారు. వీరికి సామాన్య దోషం కనబడుతుంది. వీరు ప్రధానంగా వ్యాపార రంగంలోనూ రాజకీయ రంగంలోనూ నిలబడతారు. కొద్దిగా వీరికి ప్రభుత్వ రంగ ఉద్యోగం కనుక వచ్చినట్లయితే మాత్రం ఆ కింది స్థాయి వారు మాత్రం నిత్యం కూడాను కబడ్డీ ఆడేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. సాధ్యమైనంత వరకు వీళ్ళు ఎదుటి వారిని చాలా త్వరగా లోబరుచుకుంటారు. సాహిత్యవేత్తలుగా ఉంటారు. విప్లవమైనటువంటి భావాలు కలిగి ఉంటారు. అయితే ప్రధానంగా తల్లిదండ్రులు తప్ప వేరొకరిని గౌరవించే అవకాశం బలంగా ఉంది. దైవభక్తి కలిగి ఉంటారు. విశేషించి ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి, రాబోయే వివాహం కాని వారికి సాధ్యమైనంత వరకు శ్రావణ మాసం, ఆశ్వీజ మాసాలు వివాహాలు అవుతాయి. అట్లాగే ఉద్యోగం ఈ రోజు పుట్టినరోజు చేసుకుంటూ ఉద్యోగం లేనటువంటి వారికి సాధ్యమైనంత వరకు ఫిబ్రవరి 16వ తారీఖు దాకా అనుకూల వాతావరణం ఉంది. అట్లాగే సంతానం లేని వారు కూడా ఈ సంవత్సరం అంతంలో గర్భం దాల్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. తప్పనిసరిగా ఈ రోజు చేసుకున్న వారందరికీ కూడాను జీ రణాగణ తరఫున అదృష్ట శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నాను. రైట్ అండి, మనతో మాట్లాడడానికి కరీంనగర్ నుంచి సాయి కుమార్ గారు కాల్ చేస్తున్నారు. సాయి కుమార్ గారు, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం. 22/9/1987. 7 ఉన్నట్టుగా ఉంటుంది నాకు. 87 అనమాట. సాయంత్రం 3:56. అది వీరికి మీకు ఎగ్జామినేషన్ ఫోబియా ఎక్కువగా ఉంటుంది. ముందు బాగా ప్రిపేర్ అవుతారు, పరిష్కరించేసరికి వెనక్కి తగ్గుతారు. మొదటి నుంచి కూడా మీరు దుందుడుకు స్వభావం, ఊహించకుండా అడుగు ముందుకు వేస్తారు, వెనక్కి వస్తుంటారు. ఈ వెనక్కి వచ్చే విషయంలో అడుగు ముందుకు వేసేటువంటి ఆలోచన విధానంలో పటిష్టమైనటువంటి నిర్ణయం ఉన్నట్లయితే ఈ రోజు మీరు మంచి స్థాయిలో ఉండాల్సిన వారు. సాధ్యమైనంత మీరు ఆ గ్రామానికి పరిమితం అయ్యారు. తప్పనిసరిగా మీరు మార్పు, స్థానచలనం చేయండి. తప్పనిసరిగా మీ అదృష్టం అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. రైట్ అండి, మనతో మాట్లాడడానికి యాదగిరిగుట్ట నుంచి నరసింహాచారి గారు కాల్ చేస్తున్నారు. నరసింహాచారి గారు, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం అండి. 17/1977 సార్ నాది. ఉదయం 6 లోపల సార్ నాది. ఉదయం 6. 77లో పుట్టడం నరసింహాచారి గారి యొక్క అదృష్టం ఒక 6 మాసాల నుంచి కూడాను మానసిక ఆందోళన, కుటుంబంలో చిన్న చిన్న మాటా పంతులు ఎక్కువగా వస్తున్నాయి. స్థిరమైనటువంటి జీవితం ఇంకా పూర్తిగా కలగలేదు. అయినప్పుడు కూడా ఆయన చేసేటువంటి ప్రయత్నాలు, తాపత్రయాలు మీకు ఎక్కువగా ఉంటాయి.
చక్కగా మీకు దగ్గరలో యాదగిరిగుట్ట స్వామివారు ఉన్నారు. ప్రతి స్వాతి నక్షత్రాన్ని స్వామి దర్శించండి. కరాళ నారసింహ కవచ పారాయణం చేయండి, మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ఓకే అండి, మనకి విశాఖపట్నం నుంచి శివకుమార్ గారు కాల్ చేస్తున్నారు. శివకుమార్ గారు, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే సార్. నమస్కారం అండి సార్. నా పేరు శివకుమార్ అండి. నేను 7వ తారీఖు 9వ నెల, ఇది సార్ 12వ తారీఖు 9వ నెల 98లో పెట్టాను సార్. 99. చూసారా, మీ ఆలోచనలోనే మీకు ఎన్ని పొరపాట్లు దొరుకుతున్నాయో. శివకుమార్ గారు చెప్పండి సార్. మొదటి నుంచి మీరు పొరపాటు చేస్తున్నారు ఎడ్యుకేషన్ సిస్టమ్ లో. ఎడ్యుకేషన్ విషయంలో కూడా మీరు రాంగ్ స్టెప్ తీసుకున్నారు. ఇక్కడ ఏంటంటే మన వ్యూహాత్మకమైనటువంటి ఎవరో సామెతలో నక్కని చూసి కుక్కలు వాత పుట్టినట్టుగా ఉంది మీకు. అంటే మీరు వెళ్లాల్సిన రంగాన్ని కాకుండా వేరే రంగం ఎంచుతారు. మీరు న్యాయవాద వృత్తిలో ఉండాల్సిన వ్యక్తులు మీరు. ఆ రంగం వదిలి వేరే రంగానికి వచ్చినారు. ఇప్పుడు అంతా తడబాటుతనంగా ఉంది. సాధ్యమైనంత వరకు శివకుమార్ గారి అదృష్టం పరిశీలించినప్పుడు ఈ నెల 27వ తారీఖుకి అనుకూల వాతావరణం ఉందండి. 27వ తారీఖు మీకు దగ్గరలో ఏదైనా అమ్మవారి ఆలయంలో పూజాది కార్యక్రమాలు చేయించుకోండి. 27వ తారీఖు నుంచి అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ఓకే అండి, మనతో మాట్లాడడానికి గణేష్ గారు విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారు. గణేష్ గారు, నరసింహాచార్యులు గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం అండి. నా పేరు గణేష్ అండి. చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసరికి 10/8/1992. 1992. గణేష్ గారు ఈ రోజు ఉదయం 9:10 నుంచి 10:45 వరకు మీరు విజయవాడలో ఎక్కడ ఉంటారయ్యా మీరు? హలో. సో గణేష్ గారికి చెప్పదలుచుకుని ఏంటంటే ఈరోజు 9:10 నుంచి 10:40 వరకు మీరు ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉండటం ఉత్తమం. అయిన తర్వాత సాయంత్రం సూర్యాస్తమాన సమయంలోగా 1 కేజీ బియ్యాన్ని బ్రాహ్మణులకు దానం చేయండి. తద్వారా మీకు అపమృత్యు గండం నుంచి బయటపడతారు ఈ రోజు. ఓకే అండి, మనతో మాట్లాడడానికి విజయవాడ నుంచి శివ సీతారామయ్య గారు కాల్ చేస్తున్నారు. శివ సీతారామయ్య గారు, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. హలో. నమస్కారం. గట్టిగా మాట్లాడండి, వినపడతలేదు ఇక్కడ మాకు. మీరు పుట్టిన తేదీ 16/7/1975 అండి. 1975. అన్ని పనులు చేసి చేతులు కాల్చుకున్నటువంటి జాతకం ఇది. అంటే ఆకులు చేతులు కాలేక ఆకులు పుట్టిన సమయంలో ఈయన గడిచినటువంటి దాన్ని పూర్తిగా వల్ల వేసుకుంటూ కూర్చుంటే రాబోయేటువంటి భవిష్యత్తు ఇబ్బందికరంగా ఉంటుంది. మీకు దగ్గరలో ఉన్నటువంటి గణపతి ఆలయంలో 7 బుధవారాలు పెసరపప్పు గాని ఉండ్రాళ్ళు గాని నైవేద్యంగా పెట్టి మీరు ప్రసాదంగా స్వీకరించండి. తప్పనిసరిగా మీకు 7 వారాల తర్వాత అనుకూల వాతావరణంగా ఉంటుందండి. ఓకే అండి, గుంటూరు నుంచి ఆదినారాయణ గారు కాల్ చేస్తున్నారు. ఆదినారాయణ గారు, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే సార్. నమస్కారం అండి. మా పేరు మీద ఎట్లా ఉంటుంది ఈ సంవత్సరం? పుట్టిన తేదీ సమయం చెప్పండి. లేదండి, తెలియదు. మీకు మీ వయసు ఎంత ఉంటుంది నాన్న? 36 సంవత్సరాలు ఉంటుంది. మీ వివాహం అయింది కదా? అయిందండి. మగపిల్లాడు ఉన్నాడు కదా అండి? మగపిల్లాడు ఉన్నాడా? అబ్బాయి అమ్మాయి ఇద్దరు. ఆ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ అంటే అది కూడా గుర్తులేదు. అది కూడా గుర్తులేదా మీకు? చూడాలి సార్. ఏం చూస్తాం చెప్పండి. గుంటూరు ఇక్కడ 300 కిలోమీటర్లు ఉంది. మరొకసారి మీరు కాల్ చేయండి. రైట్ అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. మనకి విశాఖపట్నం నుంచి గీత గారు కాల్ చేస్తున్నారు. గీత గారు, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి గురువు గారు. నమస్కారం అమ్మా. మా అమ్మాయి మీనాక్షి కోసం అండి. చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అమ్మాయి మీనాక్షి కోసం, వివాహం కోసం 29/10/86 అండి. మొత్తానికి మా అదృష్ట కార్యక్రమం మీ ఇంట్లో బాగా ఉత్సాహంగా చూస్తుంటున్నారు, ఉత్సాహంగా మాట్లాడుతున్నారు మీరు. ఈ నెల ఫిబ్రవరి 14 తారీఖు యాక్చువల్ వివాహం కావాలమ్మా అమ్మాయికి. కానీ మొన్న అనుకున్నటువంటి ఒక సంబంధం దగ్గర దాకా వచ్చి వెనక్కిపోయినటువంటి దాఖలా కనబడుతున్నది. ఏది ఏమైనప్పుడు కూడాను వైశాఖ మాసంలో వైశాఖ పౌర్ణానికి ముందు రోజున అమ్మాయికి వివాహం అయ్యే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఆ అబ్బాయి యొక్క పేరు నాగ చైతన్య అనేటువంటి పేరుతో వివాహం అవుతుంది. అబ్బాయి ఐటీ రంగంలో బెరహాల్లో గానీ అమెరికాలో గానీ ఉండే అవకాశాలు బలంగా ఉన్నాయి. సో మీ అల్లుడు మీ ఇంటికి వచ్చి తలుపు తట్టి చేసే సంబంధం ఇది. తప్పనిసరిగా ఓపిక పట్టండి. నాగ చైతన్య అనే కుర్రాడితో వైశాఖ మాసంలో పౌర్ణమి వెళ్లిన పాడ్యానికి వివాహం అవుతుందండి. ఓకే అండి, మనతో మాట్లాడడానికి లక్ష్మి గారు విశాఖపట్నం నుంచి కాల్ చేస్తున్నారు. లక్ష్మి గారు, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. లక్ష్మి గారు. హలో, నమస్కారం అండి. నమస్కారం అమ్మా. హలో, నమస్కారం అండి. నమస్కారం అమ్మా. నా పేరు లక్ష్మి అండి, గాజువాక నుంచి.
లక్ష్మి గారు ముందుగా టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మాట్లాడండి. మా బాబు గురించి మాట్లాడాలండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 5వ తారీఖు 5వ నెల. ఓకే. 1984 సంవత్సరం అండి. ఓకే. లక్ష్మి గారు మాకు సుమారు 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. అదృష్టం రావడానికి ఇంకా 3 రోజులు పడుతుందమ్మా మీకు. ఇక్కడి నుంచి బయలుదేరాలి కదా. మొట్టమొదట మీ అబ్బాయి ఒక 2 జళ్ల సీత యొక్క జడలో చుట్టుకుని ఉన్నాడు. ఆ పిల్లల ముందు బయటకు లాగండి, కూర్చోబెట్టి విషయం మొత్తం అడగండి. మొట్టమొదటి మీరు ఏం చేయాలంటే, అయ్యా నీ ఆలోచన విధానం మాకు చెప్పు, తద్వారా మేము నిర్ణయాలు తీసుకుంటాం. సాధ్యమైనంత వరకు ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినవాడు. సో పోయి 2 జడలో ఇరుక్కున్నాడు కాబట్టి అందులో నుంచి బయటకు లాగండి. ఆ అబ్బాయి అదృష్టం అనుకూలంగా ఉంటుంది. ఓకే అండి, మనతో మాట్లాడడానికి బీబిలి నుంచి సుభద్ర గారు కాల్ చేస్తున్నారు. సుభద్ర గారు, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే అండి. నమస్కారం అమ్మ, చెప్పండి. 94 అండి. 94 సుభద్ర. మే 8, 94 అండి. సుభద్ర గారికి అదృష్టం ఉన్నటువంటిది సాధ్యమైనంత వరకు 6 నెలల క్రితమే దాటిపోయిందమ్మా. 6 నెలల క్రితం కనుక నువ్వు గట్టిగా ఒక అడుగు ముందుకేసినట్టుగా నీ జీవితం అనుకూలంగా ఉండేది. ఏమిటో మరి ఆ అదృష్టం ఆ భీములి సముద్రంలో కొట్టుకుపోయినట్టుగా ఉంది. అయినప్పుడు కూడా మళ్ళీ సముద్రంలో అలా ఒడ్డుకొస్తుంది కాబట్టి తప్పనిసరిగా మీకు అదృష్టం ఉన్నటువంటిది. మీరు గనక ఒక్కసారి మనసు గట్టిగా చేసుకుని నిర్ణయం గనక చాలా ఫాస్ట్ గా తీసుకుంటే మీ ఫిబ్రవరి నుంచి అనుకూలంగా ఉంటుందండి. ఓకే అండి, మనతో మాట్లాడడానికి హైదరాబాద్ నుంచి సుమ గారు కాల్ చేస్తున్నారు. సుమ గారు, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, నమస్కారం అమ్మా. నమస్కారం సార్, చెప్పండి. హలో, చెప్పండి సుమ గారు, వినిపిస్తుంది. మా అమ్మాయి గురించి తెలుసుకోవాలనుకున్నానండి. మా అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ November 4th, 1993 అండి. 1993లో పుట్టిన సుమ గారికి ఉద్యోగం కావాలనుకుంటే ఫిబ్రవరి 14 తారీఖు వస్తుందండి. వివాహం కావాలనుకుంటే వైశాఖ మాసంలో వైశాఖ బహుళ నవమి దశమిలో వివాహం అవుతుందని చెప్పవచ్చు అండి. ఓకే అండి, మనతో మాట్లాడడానికి హైదరాబాద్ నుంచి లక్ష్మణ్ కుమార్ గారు కాల్ చేస్తున్నారు. లక్ష్మణ్ కుమార్ గారు, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, నమస్కారం అండి. నమస్తే సార్, చెప్పండి. 17-10-1958 లక్ష్మణ్ కుమార్, హైదరాబాద్ సార్. మీరు ఈ రోజే కార్యక్రమం చూస్తున్నారని తెలుస్తుంది. 40 ఏళ్లు దాటిన వారికి అదృష్టం గురించి మన వ్యక్తిగత జాతకాలు పనిచేయవు. ఇంకా మీకు అవకాశం ఉంటే మీ ఇంట్లో పెద్ద అబ్బాయి అన్న పేరుంటే చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. బాబు ఒకళ్ళేనండి, 17/6/1984. చెప్పాలి. 84లో పుట్టినట్టు మీ బాబు యొక్క జాతక రీత్యా మీకు అదృష్టం ఉన్నట్టు 1 సంవత్సరం 6 మాసాల నుంచి కొద్దిగా ఇబ్బందికర వాతావరణంగా ఉంది. సొంత ఇల్లు అయితే వాస్తు మార్పులు చేసుకోండి, అద్దె ఇల్లు అయితే ఇమీడియట్ గా ఫిబ్రవరి 14వ తారీఖు మారండి, అదృష్టం అనుకూలంగా ఉంటుంది. రైట్ అండి, ధన్యవాదాలు గురువు గారు. సందేహాలను నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు మరొకసారి. ఇదండి వాటి అదృష్టం కార్యక్రమం. రేపటి అదృష్టం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 24 గంటలు. యువర్ చాయిస్, యువర్ వాయిస్.